My dear friends, it's a joy to see you with so much faith today. నా ప్రియమైన స్నేహితులారా, ఎంతో గొప్ప విశ్వాసముతో మిమ్మల్ని చూడడానికి దేవుడిచ్చే సమయాన్ని బట్టి వందనాలు. God always gives the best. దేవుడు ఎల్లప్పుడూ శ్రేష్టమైనదే ఇస్తాడు. More than any other dad. ఈ లోకములో ఉండేటువంటి తండ్రులందరికంటే Receive the best gift today from him from Matthew 7:7. ఈ రోజు మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుండి మన దేవుని యొద్ద నుండి మనం పొందుకోబోతున్నాం. Ask and it will be given to you. అడుగుడి మీకు ఇవ్వబడును అనేటువంటి వాక్కుల ద్వారా. Seek and you will find. మీరు వెదకండి మీకు దొరుకును. This is what the Lord tells us. ఇదేనండి దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. I have a friend who loved burgers. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, అతడు బర్గర్ అంటే చాలా ఇష్టపడతాడు. Whenever we used to go out, he would taste the burger and said, "Oh, this is not that good. It's missing this, it's missing that." ఎప్పుడైతే మేము బయటికి వెళ్ళి బర్గర్ తిన్నప్పుడు ఈ యొక్క బర్గరు ఇందులో ఇది లేదు అందులో అది లేదని చెబుతూ ఉంటాడు. We tried in 3-4 shops and he was never satisfied. 3-4 షాపులకు వెళ్ళిన అతడు ఏమాత్రం కూడా తృప్తి చెందేవాడు కాదు. And so he said, "No, I'm going to go to every shop till I find the best burger." నేను మంచి బర్గర్ దొరికేంత వరకు ప్రతి షాపుకు వెళ్తానని వెళ్ళేవాడు. After many months we heard from him. అతని యొద్ద నుంచి చాలా నెలలుగా ఈ కార్యక్రమాన్ని వింటూనే ఉంటున్నాను. Suddenly he said, "Oh, I found the best burger." వెంటనే అంటాడు, నేను మంచి బర్గర్ నేను కనుగొన్నాను. It's so nice, it's so perfect. ఇది చాలా బాగుంది, చాలా సంపూర్ణంగా ఉన్నది. I'm not going to tell you where it is. అది ఎక్కడో అని నేను మీకు చెప్పనండి, You can find your own. మీరు సొంతగా కనిపెట్టండి. But he was so happy that he had found the burger at last. ఎప్పుడైతే మీరు ఈ బర్గర్ను పొందుకున్నట్లయితే మీరు చాలా సంతోషిస్తారు. If someone can search for a burger so much దయచేసి మీరు ఎవరైనా బర్గర్ గురించి పరిశోధించి చూసినట్లయితే to get his heart's desire, మీ యొక్క హృదయ కోరిక తీర్చబడుతుంది. how much more we should ask our Lord Jesus. కనుక మన ప్రభువైన యేసుని మనం ఎంతగా అడగాలో చూడండి. Pray for what we want, మనకేం కావాలో ప్రార్థించాలి, knowing that he will give us the best. ఆయన మనకు శ్రేష్టమైనది దయచేస్తాడని నమ్మాలి. If someone can search from place to place, స్థలం వెంబడి స్థలాన్ని కొంతమంది వెతుకుతూ ఉంటారు. can we not wait in prayer and ask him every day? ప్రతిరోజు కూడా ఆ ప్రార్థనలో వేచి ఉండి ఆయన యొద్ద మనము పొందుకోలేమా? The Lord will give us. దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. He said, "Ask and it will be given to you. దేవుడు అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, Seek me and you will find." నన్ను వెతికినట్లయితే మీరు కనుగొనెదరు. For us, God's children, we have to rely upon him. దేవుని పిల్లలమైనటువంటి మనము ఆయనను హత్తుకొని ఉండాలి. It is him who will only do his miracles and provide for us. ఆయనే మనకు అద్భుతాలను చేసి సమస్తాన్ని మనకు దయచేసేవాడై ఉన్నాడు. So don't just rely upon working very hard and getting the best results. నేను కఠినంగా పని చేస్తూ ఉన్నాను కాబట్టి దాని మీద ఆధారపడి మంచి ప్రతిఫలం వస్తుంది అనుకోవడం కాదు. Don't rely upon your skill of speaking in ministry. సేవలో నీ యొక్క నైపుణ్యతతో నువ్వు మాట్లాడడం ద్వారా మాత్రమే కాదు గాని Don't think only your talent will bring you great success. మీ యొక్క తలాంతుల ద్వారా గొప్ప విజయాన్ని మీరు సాధిస్తారని అనుకోకండి. For God's children, it is only his blessing. దేవుని యొక్క పిల్లలకు ఆయన అనుగ్రహించేటువంటి ఆశీర్వాదం మాత్రమే. Only his opening. ఆయనే మనకు ద్వారాలు తెరుస్తున్నాడు. Only his miracles. ఆయన అద్భుతాలు మాత్రమే That will open the door for us. అవే మనకు ద్వారాలు తెరుస్తూ ఉన్నాయి. That will give us the best thing in our life. అదే మన జీవితానికి మంచి శ్రేష్టమైన ప్రతిఫలాన్ని ఇస్తున్నాయి. Rely upon him and ask him fervently, my friends. నా ప్రియమైన స్నేహితులారా, ఆయనను హత్తుకొని ఆయన యొద్ద మీరు అడగండి. Shall we ask him right now? ఇప్పుడే మనం అడుగుదామా? Loving Lord, ప్రేమ కలిగిన ప్రభువా, we believe in you, నీ యందు నమ్మికించుచున్నాం. that you're a father to us, మీరు మాకు తండ్రి అయి ఉన్నారు. and you give the best for us, Lord. ఇష్టమైన ఆశీర్వాదాలు ఇవ్వండి. Thank you, Lord. దేవా మీకు వందనములు. We trust you and give our heart's desire to you. తండ్రి మీ యందు నమ్మికించి మా యొక్క హృదయ కోరికలను మీరు తీర్చండి. Lord, we give our needs to you. మా యొక్క అవసరతలు ఏదో మీకు తెలియజేస్తున్నాం. We give our problems to you. మా సమస్యలు మీకు తెలియచేస్తూ ఉన్నాం. We give our life to you. జీవితాలు మీకు సమర్పిస్తున్నాం. Solve everything for us, Lord. తండ్రి సమస్తాన్ని పరిష్కరించండి. We trust only you to solve it for us. తండ్రి మీరు మాత్రమే పరిష్కారం చేయగలరు నాయన. We trust only you to provide. మీరే సమస్తాన్ని దయచేస్తారని నమ్ముతున్నాం. Lord, as your children place their entire faith upon you,
తండ్రి మీ పిల్లలు వారి యొక్క సంపూర్ణమైన విశ్వాస్యతను మీ మీద ఉంచుకొనుచుండగా, not upon themselves, తండ్రి వారి మీద కాదు, not upon this world that it will give them. లోకము వారికి దయచేస్తూ ఉన్నదని కాదు, Take up their cause, Lord, తండ్రి వారి యొక్క వేదన నుండి తొలగించండి. and give them the victory right now. ఇప్పుడే వారికి విజయాన్ని మీరు దయచేయండి. Let your miracle come into their life right now. ఇప్పుడే వారి జీవితంలోనికి అద్భుతాలు జరుగునుగాక. Let your goodness flow upon them right now. ఈ యొక్క మంచితనం వారిలో ప్రవహించునుగాక. Increase them. వర్ధిల్ల చేయండి. Help them find their partner. జీవిత భాగస్వాములు కనుగొన సాయం చేయండి. And let their life be filled with so much peace and rest from their problems. ఆ తరువాత వారి యొక్క సమస్యల నుండి తొలగించబడి వారి జీవితంలో విశ్రాంతిని పొందుదురుగాక. Let there be deliverance from evil. దుష్ట శక్తుల ప్రభావం నుంచి వారు విడుదల పొందుదురుగాక. Let them receive the best from God. దేవుని యొద్ద నుంచి శ్రేష్టమైనది పొందుదురుగాక. Thank you, Jesus. యేసయ్యా వందనములు. For you are the one who provides for us. మీరే మాకు సమస్తాన్ని దయచేయువారై ఉన్నారు. In Jesus' name. యేసు నామమున. Amen. ఆమేన్. God bless you. దేవుడు దీవించునుగాక. Subscribe to this channel, ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకునండి. like this video and share this video with everybody. ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను అందరికీ కూడా మీరు షేర్ చేయండి.